ఇక ఆర్కే రోజా నగరి. రోజా గారికి అదుపు ఉండదు, ఆవిడికి బ్రేకులు లేని బండి అది. అలా స్పీడ్ కొడతానే ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డొచ్చినా, చంద్రబాబు అడ్డొచ్చినా, లోకేష్ అడ్డొచ్చినా బ్రేక్ మాత్రం ఆవిడ వేయరు. పొలిటికల్ బ్రేకులు ఉండవు ఆవిడకి, దూసుకుపోవడమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ అదే స్పీడు, జబర్దస్త్లో ఉన్నప్పుడు అదే స్పీడు, ఇక్కడ అదే స్పీడు, సినిమాల్లో కూడా అదే స్పీడు. చాలా చలాకీగా ముందు దూసుకుపోతుంటారు. కానీ ఈసారి రోజాకి ఆవిడ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టడం, రాజకీయ పరంగా ఆవిడ చేసిన కొన్ని ప్రచారం అవుతున్న అంశాలు, ఏవో చిన్న చిన్న తప్పుడు తరకలు, అక్కడ వ్యతిరేకత లోకల్గా, ఇవన్నీ కూడా రోజాకి ఈసారి గండం అని చెప్పి ఈ సర్వే చెబుతుంది. సో రోజా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, తిరుపతి వాళ్ళు నిత్యం సవాలు విసురుతూనే ఉంటారు, నగర వస్తాం, నిన్ను ఓడిస్తాం, చేస్తాము అని. సో ఈ లిస్టులో రోజా వెళ్ళడానికి కూడా కారణం ఇలాంటి అంశాలే. మరి ఆవిడ ఈసారి గెలుస్తుందా గెలదా అన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నగర వైపు ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఈవిడ గెలుపు మీదే. దీని మీద కూడా పెద్ద ఎత్తున పందాలు అవుతున్నాయట. మరి రోజా గట్టెక్కుతారా? రైస్ సర్వేలో ఇదొకటి ఉంది. అంబటి రాంబాబు గారి గురించి కూడా విపరీతంగా ట్రోల్స్ అయినాయి ఎన్నికల ముందు కూడా. వాళ్ళ అల్లుడు బయటికి రావడం, అంతకుముందు ఆయన ఏదో డ్యాన్సులు, ఆ ఫోన్ కాళ్ళు, మొత్తం రాష్ట్ర వ్యాప్తం అంతా కొన్ని రోజులు చర్చ కింద సాగిన అంశాలు. సరే, అవన్నీ ఫేక్ అని ఈయన కొట్టించినప్పటికీ కూడా ప్రజల్లో అయితే చాలా ఎక్కువగా నానింది అంబటి పేరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో ఈయన ముందు వరుసలో ఉంటారు. పేరు నాని గారు ఈసారి పోటీ చేయట్లేదు, వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి అక్కడ పరిస్థితి కూడా కాస్త టైట్గానే ఉన్నదంటున్నారు. మరి అంబటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ ఉంది ప్రజలు. మరి ఈయన గట్టెక్కుతారా లిస్టులో? ఈయన కూడా వచ్చాడు. అంబటి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. మరి ఆ అల్లుడు కూడా లాస్ట్ మినిట్లో ఈయన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు, ఈయన కూడా మంచి పొలిటీషియన్, పెద్దగా వివాదాలకు కూడా వెళ్ళే వ్యక్తి కాదు. బాలినేని మీద మంచి పేరే ఉన్నది. కానీ ఈ టైంలో ఒంగోలులో వ్యతిరేకత ఎక్కువ వినిపిస్తుంది. అందుకని ఆ లిస్టులోకి ఈయన వచ్చాడు. బాలినేని మంచి పవర్ఫుల్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా దగ్గర వ్యక్తి. బాలినేని శ్రీనివాసరావు పేరు మారుమవుతుంటుంది. మరి ఈయన గట్టెక్కుతారో లేదో చూడాలి. వంగా గీత గురించి రాష్ట్రంలో ఇంకెవ్వరికి కూడా చెప్పనవసరం లేదు, మనం పేరు పెట్టి బొట్టు పెట్టింది. ఈవిడ పేరు వంగా గీత అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాలు రేపింది ఈవిడ. ఇప్పుడు వంగా గీత మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కోట్లు బెట్టలేశారో అసలు లెక్కలు పెట్టలేమట. 1000 కోట్లు అని ఒకళ్ళు అంటారు, 2000 కోట్లు బెట్టింగ్ లేని అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను, నాటోల్ని పిఠాపురం. సో ఎక్కువ బెట్టింగ్ మాత్రం ఇక్కడ జరిగింది అని. వంగా గీత కూడా ఈసారి గట్టెక్కుతారన్న చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కానీ ఆవిడ ఓడించిందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ప్రకటించారు. మరి ఇలాంటి టైంలో వంగా గీత నెగ్గుకొస్తారా లేదా అన్నది కాస్త టెన్షన్. ఎందుకంటే మొన్న పోలింగ్ కూడా చాలా ఎక్కువ శాతం జరిగింది, అక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని ఆయన కావాలని కోరుకున్నారు పిఠాపురం. సరే, ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారు అని చెప్పి ఎక్కువగా వస్తున్న టాకు. రైస్ సర్వే కూడా ఈ లిస్టులో పెట్టడానికి ప్రధాన కారణం అదే. ఇందులో పాజిటివ్